ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఫిల్మ్ నగర్ ఏమిటో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం తమిళనాడు ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తమిళనాడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 4 రెట్లు ఎక్కువగా చేసింది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ తమిళనాడులో 5 కోట్ల రూపాయలు చేసింది. కాగా గేమ్ చేంజర్ తమిళనాడులో 20 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక సినిమా మరొక సినిమాని ఏదో 2 కోట్ల తేడాతోటో 3 కోట్ల తేడాతో డామినేట్ చేస్తే అది యూజువల్ ప్రాక్టీస్. కానీ మరీ ఇంత అబ్నార్మల్ డామినేషనా? దీని వెనుక కారణాలు ఏమిటి? గేమ్ చేంజర్ దేవరను ఈ రేంజ్లో డామినేట్ చేయడానికి కారణాలు ఏమిటి? విశ్లేషిద్దాం. ఒక్కసారి 2009వ సంవత్సరంలోకి వెళదాం. అది మగధీర సినిమా రిలీజ్ అయిన సందర్భం. మగధీర తెలుగు రాష్ట్రాల్లో ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ పోకిరిని డబుల్ మార్జిన్ తేడాతో కొట్టి ఆల్ టైమ్ #1 ఇండస్ట్రీ హిట్గా నిరూపించుకుంది. విశేషం ఏమిటంటే మగధీర చిత్రం మా వీరన్ అనే టైటిల్తో తమిళ్లోకి కూడా డబ్ అయి అక్కడ కూడా చరిత్ర సృష్టించింది. ఏకంగా 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా అదే ఊపులో తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన రచ్చ సినిమాను రాగలై అనే పేరుతో తమిళ్లో డబ్ చేస్తే ఆ చిత్రం కూడా విశేషంగా 5 కోట్ల రూపాయలను సంపాదించింది. ఇకపోతే రామ్ చరణ్ మెయిన్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సంగతి సరే. ఆ చిత్రం తమిళ్లో ఏకంగా 45 కోట్ల రూపాయల షేర్ను 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆన్ ఏ హోల్ రామ్ చరణ్ గారికి తమిళనాడులో ఉన్న ఈ రేంజ్ ట్రాక్ రికార్డు మరి ఏ ఇతర తెలుగు హీరోకు కూడా లేకపోవడం గమనార్హం. కాగా గేమ్ చేంజర్ చిత్రం తమిళనాడులో స్కై హై రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడానికి మరొక ముఖ్య కారణం లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ప్రీవియస్ ఫిలిం ఇండియన్ 2 డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆయనకు ఉన్న గ్రేట్ రెప్యుటేషన్ దృష్ట్యా తమిళనాడులో గేమ్ చేంజర్ అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కాగా దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడ్డ ఈ గేమ్ చేంజర్ జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించారు.